కనెక్ట్ టు ద యూనివర్స్, స్పీక్ టు ద యూనివర్స్, ఆస్క్ టు ద యూనివర్స్. ఈ 3 విషయాలు కూడా మేనిఫెస్టేషన్కి సంబంధించి కీ రోల్ ప్లే చేస్తుంది. విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా మీరు ఏమి అట్రాక్ట్ చేద్దామనుకున్నా, ఏమి మేనిఫెస్టేషన్ చేద్దామనుకున్నా ప్రక్రియ ఇదే. కనెక్ట్, స్పీక్, ఆస్క్. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేనిఫెస్టేషన్, అయినా నాకు రిజల్ట్ రాలేదు అంటే దానికి కారణం ఈ 3 విషయాలే. ఇట్లా మేనిఫెస్టేషన్ నేను ఏదైనా చేయగలుగుతున్నాను అన్నా సరే దానికి కారణం ఈ 3 విషయాలే. మరి ఏంటి 3 విషయాలు, ఎలా ఆచరించాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్న మేజర్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఒక పర్సన్ ప్రాపర్గా మేనిఫెస్టేషన్ చేస్తే ఇన్స్టెంట్గా రిజల్ట్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఒక పర్సన్ సంవత్సరాల తరబడి మేనిఫెస్టేషన్ చేస్తున్నా సరే ఎటువంటి రిజల్ట్ని చూడలేకపోతా ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ చేయలేకపోతా ఉన్నాడు. మరి దానికి కారణం ఏంటి? కర్మ ఫలితమా, రుణ ఫలితమా, ఆర్ఎల్స్ నేర్చుకున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెట్టే పద్ధతిలో ప్రాబ్లం ఉందా? ఏంటి అసలు ప్రాబ్లం? సమ్వేర్ దే ఆర్ గోయింగ్ రాంగ్. ఏంటి ఆ రాంగ్ డైరెక్షన్ అన్నది వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నాం. ఇన్ జనరల్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ వైబ్రేషన్, మేనిఫెస్టేషన్, అఫర్మేషన్స్, మనీ మెడిటేషన్స్, ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కువగా చేస్తున్న బ్లండర్ ఏంటి అంటే, బ్లండర్ అంటే మిస్టేక్ కంటే పెద్దది ఏంటి అంటే ఆస్కింగ్ టు ద యూనివర్స్. ముందే అడిగేస్తాం యూనివర్స్కి, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎందుకు మీకు ఇవ్వాలి యూనివర్స్? వై? యూనివర్స్లో ఇన్ని వేల కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, మీకే ఎందుకు ఇవ్వాలి యూనివర్స్? వాట్స్ ద స్పెషల్? ఏం స్పెషల్ ఉంది మీలో? ఇఫ్ ఇన్ కేస్ యూనివర్స్ మీకు సక్సెస్తో, డబ్బుతో, అనంత విశ్వసంపదతో ఆశీర్వదిస్తే దాంతో నువ్వేం చేస్తావు అన్న క్లారిటీ మీకు ఉందా లేదా? ఇవన్నీ కూడా యూనివర్స్ చెక్ చేయాలి కదా. తెలిసి తెలియక మనం చేస్తున్న బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటి అంటే యూనివర్స్కి మనం అడిగేస్తాం, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దాట్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దాట్ అని. ఆస్కింగ్ టు ద యూనివర్స్, నో. యూనివర్స్కి ఏదైనా అడిగే ముందు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కనెక్ట్ టు ద యూనివర్స్, స్పీక్ టు ద యూనివర్స్ అండ్ ఆస్క్ టు ద యూనివర్స్. యూనివర్స్కి ఏదైనా అడిగే ముందు మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి, తర్వాత యూనివర్స్తో మాట్లాడాలి, తర్వాత మీరు అడగాలి. అది ప్రాసెస్, అది పద్ధతి. కనెక్ట్ టు ద యూనివర్స్. ఫస్ట్ వన్, కనెక్షన్. యూ హ్యావ్ టు బిల్డ్ ఏ కనెక్షన్. యూ హ్యావ్ టు బిల్డ్ అన్ ఎమోషన్. యూ హ్యావ్ టు బిల్డ్ అన్ ఎమోషనల్ బాండింగ్ టు ద యూనివర్స్, విత్ యూనివర్స్. ఒక ప్రాపర్ కనెక్షన్, ఒక రిలేషన్షిప్, ఒక మంచి సంబంధ బాంధవ్యం యూనివర్స్తో ముందు ఏర్పాటు చేసుకోవాలి. దట్ ఈస్ కనెక్షన్. మరి యూనివర్స్తో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలి అంటే, మీ యొక్క రిలేషన్షిప్ యూనివర్స్తో స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి అంటే ఏమి చేయాలి మీరు? ఇంతకుముందు ఆలోచనలు ఇప్పుడు కంటిన్యూ చేస్తే అవుతుందా? సేమ్ థాట్ ప్రాసెస్? నో. తల వెంట్రుక నుండి కాలుగోర వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ మారాలి. చేంజ్, CGG. చేంజ్ గివ్స్ గ్రోత్. ట్రాన్స్ఫర్మేషన్ లీడ్స్ టు సక్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ లీడ్స్ టు మేనిఫెస్టేషన్. మరి మారడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? మరి యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే ఏమి చేయాలి అన్న దాని మీద ఎన్నో వీడియోస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యూనివర్స్కి ఏమీ అడగొద్దు. బీ కామ్ అండ్ కంపోజ్డ్. జస్ట్ అబ్జర్వ్. ఫస్ట్ మీరు చేయాల్సింది విశ్వంతో కనెక్ట్ అవ్వాలి, దాని మీద ఫోకస్ పెట్టండి. బట్ అది చేయట్లే మనం. ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్, మంత్ర, తంత్ర, యంత్ర చేయండి. బట్ బిఫోర్ దాట్ యూనివర్స్తో మీరు కనెక్ట్ అవ్వాలి. స్పిరిచువల్ రెమెడీ చేయడానికి వీఆర్ ప్రెటీ మచ్ రెడీ. ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి అని అడుగుతా ఉన్నారు. సక్సెస్కి షార్ట్ కట్ లేదు. దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవ్వడానికి షార్ట్ కట్ లేదు. పద్ధతి ఫాలో అవ్వాలి. దట్ ఈజ్ రైట్ వే, దట్ ఈజ్ యూనిక్ వే, దట్ ఈజ్ కాస్మిక్ వే, దట్ ఈజ్ డివైన్ వే, దట్ ఈజ్ స్పిరిచువల్ వే, సుప్రీం వే. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ టు బిల్డ్ ఏ కనెక్షన్ విత్ ద హైయెస్ట్ ఎనర్జీస్. అనంత విశ్వశక్తితో మమేకం అవడానికి షార్ట్ కట్స్ లేవు. పద్ధతి ఫాలో అవ్వాల్సిందే, మీరైనా నేనైనా ఎవరైనా సరే. ఫస్ట్ మీ ఫోకస్ కనెక్షన్.
ఐఎమ్ కనెక్టెడ్ టు ద యూనివర్స్, ఐఎమ్ అలైన్డ్ విత్ ద యూనివర్స్, ఐఎమ్ అలైన్డ్ విత్ గాడ్, ఐఎమ్ ఇన్ గాడ్స్ లైన్, ఐఎమ్ ఇన్ యూనివర్స్ లైన్, ఐఎమ్ ఇన్ సుప్రీం లైన్ అని పదే పదే చెప్పండి. అట్లీస్ట్ అది నిజమవడం కొరకు ప్రకృతి ఏదో ఒక అవకాశం ఇస్తుంది, ఎరుకుతో ఉండి దాన్ని పట్టుకోవాలి. సో అనంత బ్రహ్మాండంతో, విశ్వంతో, భగవంతుడితో, దైవశక్తితో కనెక్ట్ అవ్వడానికి చాలా దారులు ఉన్నాయి. అందులో ఒక దారి ఓంకారం. ఇంతకుముందు దాని మీద వీడియో కూడా చేయడం జరిగింది. ఓంకారం ఇంట్లో ప్లే అవ్వాలి, చాంటింగ్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, చాలా దారులు ఉన్నాయి. ఒకటి బిగ్గెస్ట్ స్టెప్ ఓంకారం. సో పాయింట్ నెంబర్ 1, కనెక్ట్ టు ది యూనివర్స్. యూనివర్స్కి ఏదైనా అడిగే ముందు మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారా లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత అడగడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ కనెక్ట్ టు ది యూనివర్స్, మేక్ ఏ నోట్, కనెక్షన్. పాయింట్ నెంబర్ 2, స్పీక్ టు ద యూనివర్స్. యూనివర్స్తో మాట్లాడండి. ఎప్పుడు మన డిక్లరేషన్సే మనం ఇస్తున్నాం, మన ఎఫర్మేషన్సే మనం ఇస్తున్నాం. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, అది ఇది అని. ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని చిట్ చాట్ చేస్తా ఉన్నామా యూనివర్స్తో? ఎస్, బిలీవ్ ఇట్, బిలీవ్ ఇట్. మేబీ ఏంది యూనివర్స్తో మాట్లాడడం పిచ్చా? ఐ హోప్ యు ఆల్ హ్యావ్ దిస్ థింగ్. యూనివర్స్ ఈజ్ ఎవ్రీవేర్, యూనివర్స్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్, యూనివర్స్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. చూసే చూపు ఉండాలి. యూనివర్స్ మీలోనే ఉంది, ఎనర్జీస్ రూపంలో మీ చుట్టూ ఉంది, మీ ఆరా రూపంలో మీ చుట్టూ ఉంది, ప్రకృతి రూపంలో, ఎన్విరాన్మెంట్ రూపంలో. యూనివర్స్ ఈజ్ ఎవ్రీవేర్, యూనివర్స్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్. అంతటా ఉన్నది విశ్వం. విశ్వం ఏడుందని ఎతుకుతూ ఉంటాం. యూనివర్స్ ఈజ్ ఎవ్రీవేర్. చూడండి, ఫస్ట్ యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. రెండోది, స్పీక్ టు ది యూనివర్స్. యూనివర్స్తో మాట్లాడండి. యూనివర్స్తో మాట్లాడేటప్పుడు ఒక ప్రక్రియ ఉంది. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అన్న స్టేట్మెంట్తో విశ్వంతో మీరు మాట్లాడడం స్టార్ట్ చేయాలి. మేక్ ఎ నోట్, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అన్న స్టేట్మెంట్తో మీరు యూనివర్స్తో మాట్లాడాలి. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాక మీరు ఏదైనా యూనివర్స్కి చెప్పండి. మీ పక్కనే ఉందని భావించండి. లేదా ఒక చేతిలో ఒక వాటర్ బాటిల్ పట్టుకోండి, అదే యూనివర్స్ అనుకుని దాంతో మాట్లాడండి. ఒక ప్లాంట్ని చూడండి, అదే యూనివర్స్ అనుకుని దాంతో మాట్లాడండి. ప్రశాంతంగా కూర్చోండి. మీ చుట్టూ ఒక ఎనర్జీ బాల్, ఒక ఎనర్జీ సర్కిల్స్, ఒక కాస్మిక్ ఎనర్జీ మీ చుట్టూ ఉందని గ్రహించండి. అదే యూనివర్స్ అని గ్రహించి మాట్లాడండి. మాటే మంత్రము, మనస్సే మందిరము. క్యాపబిలిటీ ఉండాలా, ఎబిలిటీ ఉండాలా, కామన్ సెన్స్ ఉండాలా, క్లారిటీ ఉండాలా, కన్విక్షన్ ఉండాలా. యూనివర్స్ అప్పుడు పక్కనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పదాలు మేక్ ఏ నోట్ రాయాలి. ఫస్ట్ కనెక్షన్ అయింది, స్పీక్, మాట్లాడడం అయింది. తర్వాత అడగండి. దెన్ ఆస్క్, అడగండి. తల్లి అని అడగండి, తండ్రి అని అడగండి, ఫ్రెండ్ అని అడగండి. తల్లి అనుకోని అడుగు యూనివర్స్కి, నా తండ్రే యూనివర్స్ అని అడగండి. నేను పిలుస్తున్న గాలే విశ్వం ప్రసాదిస్తున్న భిక్ష అని గ్రహించి అడగండి. మార్క్ మై వర్డ్స్, యూనివర్స్ మీ అందరికి ఒక మాట చెప్తుంది. ఇంతకు ముందు నేను నీతో ఉన్నా, ఇప్పుడు నేను నీతో ఉన్నా, భవిష్యత్తులో కూడా నేను నీతో ఉంటా. యూనివర్స్ పిలుస్తుంది, కమ్ అండ్ కో క్రియేట్ విత్ మీ. నాతో కలిపి, నాతో మమేకమై నీ భవిష్యత్తును నువ్వే లిఖించుకో, రచించుకొని యూనివర్స్ చెప్తుంది, కమ్ అండ్ కో క్రియేట్ విత్ మీ అని. అలానే ఇంకో మాట కూడా చెప్తుంది, ఐ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నీ కొరకు నేను ఏది చేయడానికైనా రెడీ, జస్ట్ నాతో మమేకమై అడుగులు వేయి అని అడుగుతా ఉంది. థర్డ్ ఇంకో మాట కూడా చెప్తా ఉంది, ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. నువ్వు భయపడకు, ఏరి కోరి నిన్నే నేను సెలెక్ట్ చేసుకున్నాను, మరి నేనే నిన్ను సెలెక్ట్ చేసుకుంటా, నీకేంటి భయం? కామెంట్లో టైప్ చేయండి, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ అని, యు ఆర్ మై పార్ట్నర్ అని కామెంట్లో టైప్ చేయండి. యూనివర్స్ మీకు బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీ నేమ్, మీ లొకేషన్ కూడా కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే చాలామంది క్లాసెస్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారమ్మా. దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం, భగవంతుడి యొక్క ఆశీర్వాదం, మీరు నేను కలిసి 7 days జర్నీ చేయబోతా ఉన్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. January 25th నుండి కంటిన్యూస్గా 7 days ఎవ్రీడే మార్నింగ్ 5:45 to 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్ ద్వారా డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా ఎన్రోల్మెంట్స్ ఆల్రెడీ అయ్యి ఉన్నాయి. యూనివర్స్కి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి మేజర్ సీక్రెట్స్ రివీల్ చేయబోతా ఉన్నా. యు నేమ్ ఇట్, అది సబ్జెక్ట్లో ఉంటుంది. మీరు ఏ ఛాలెంజ్ ఫేస్ చేస్తూ ఉన్నా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. వన్ టైమ్ సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్, దట్ ఈజ్ మేనిఫెస్టేషన్. మేక్ ఏ నోట్, వన్ స్టాప్ సొల్యూషన్, వన్ టైమ్ సొల్యూషన్, దట్ ఈజ్ మేనిఫెస్టేషన్. మేజర్ సీక్రెట్స్ని ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయడమే కాకుండా లాట్ ఆఫ్ మెడిటేషన్స్ లైవ్లో నేను చేయించబోతా ఉన్నా. గెట్ రెడీ, మీరు నేను కలవబోతా ఉన్నా. అండ్ వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి మన అనుకున్న వాళ్ళందరికీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేస్ టు ఆల్ ఆఫ్ యూ, బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్. కలుద్దాం.